హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈ చియా సీడ్స్తో ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తాను. ఇదేంటంటే 200 గ్రామ్స్ 90 రూపీస్ అండి. ముందు రోజు రాత్రి కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ చియా సీడ్స్ వేసి బాగా కలిపేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నైట్ అంతాను. ఇదేంటంటే మనం జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఇడ్లీ, దోశ, పూరి అలా తీసుకుంటా ఉంటాం కదండి. అలా కాకుండా మా పక్కింట్లో బాలగారు ఉన్నారండి. వాళ్ళ అమ్మాయి MBBS చదువుతుందన్నమాట. తను పీజీకి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. తను రెగ్యులర్గా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటుంది అన్నమాట. సరే కదా, మా వ్యూవర్స్ కూడా చూపించమ్మాయి అంటే తను చేసి ఇచ్చిందన్నమాట. ఇగోండి, రాత్రంతా నానిపోయిన ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదండి, పాలల్లో నానబెట్టుకున్నవి. దాంట్లో కొంచెం తాటి బెల్లం వేసి కలుపుతుందండి తను. లేదంటే మన దగ్గర తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం కానీ లేదా తేనె కానీ కలుపుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి స్వీట్నెస్ కోసం. లేదంటే ఖర్జూరాలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అందులో అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ ముక్కలు చేసుకుని ఉంచుకోవాలండి. ఇంకోండి, ఇలాగా కలుపుతుంది కదా, ఆ బెల్లం అంతా దాంట్లో కరిగిపోయిన తర్వాత కోకోవా పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తుందన్నమాట. వేసి అది కూడా ఈ చియా సీడ్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి బాడీకే కాకుండా బ్రెయిన్కి కూడా మంచి ఎనర్జీని ఇస్తుందంటండి. ఇంకా హార్ట్కి కూడా మంచిదంటండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిదంట. ఇంకా ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచిగా సపోర్ట్ చేస్తుందంటండి. వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇగోండి, ఆ కోకోవా పౌడర్ అంతా మిక్స్ అయిపోయింది కదా, దాంట్లో తను యాపిల్ ముక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్, పామ్గ్రనేట్, ఇలాగ మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలు చేసి వేస్తుంది అన్నమాట. జీడిపప్పులు, పిస్తాలు, బాదంలు చిన్నగా క్రష్ చేసి అవి కూడా వేసుకుని అవన్నీ చక్కగా తింటే ఇది చాలా బాగా మనకి ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుందండి. హెవీగా ఉండడం అలా ఉండదు. అలాగని మధ్యాహ్నం వరకు కూడా మనకి ఇది కాస్తదంటండి. చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.